ప్రస్తుతానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ జరుగుతుంది. మధ్యలో చాలా హై డ్రామా జరిగింది. సరే, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏమిటి కారణం అంటే, గతంలో వంశీ చేసిన వ్యాఖ్యలు ఎవరు మర్చిపోలేరు. అవి మళ్ళీ పెద్దగా రిపీట్ చేయడానికి కూడా మాట్లాడుకునే వ్యాఖ్యలు కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య సతీమణి విషయంలో ఆయన చేసిన కామెంట్స్, లోకేష్ గురించి చేసిన కామెంట్స్ చాలా జుగుత్సాహకరం. ఆ తర్వాత మట్టి తవ్వకాల కేసులో, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, రకరకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. సో ఇవాళ జరుగుతున్న మొత్తం పొద్దున్నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే, లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అప్పట్లో చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు, శిక్షలు అనుభవించక తప్పదని చెప్పారో, ఇవాళ దాని అమలు స్టార్ట్ అయిందా 8 నెలల తర్వాత అనేది. మనతో పాటు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అడగగానే సమయం కేటాయించినందుకు. నమస్కారం. సో ఏంటి ఇవాళ ఘాటుగా మాట్లాడారు, సీరియస్గా అంటే అది మీకు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబం మీద ఉన్న ఒక ప్రత్యేకంగా, అంటే రాజకీయాలకు అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ యు ట్రావెల్ విత్ హిమ్ కదా. సో ఏమనిపించింది ఇవాళ వంశీ అరెస్ట్ జరగగానే? అంటే ఇప్పటికే అప్పుడు మేము అధికారంలో లేకపోయినా వంశీ వాడిన భాష అన్బేరబుల్, సహించరాని విషయం. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎందుకు ఓపిక పట్టారో మేము జీర్ణించుకోలేకపోయినాం. సరే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 9 months అయినా ఇటువంటి వాళ్ళని స్పేర్ చేయటం ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ జీర్ణించుకోలేకపోయినారు. సో ఫైనలీ ఈరోజు అరెస్ట్ చేసినారు. నేనేమంటానంటే, దీన్ని కూడా ఈరోజు కొంతమంది వైసీపీలో పెద్ద మనుషులు అక్రమ అరెస్టు అంటే మాకు అర్థం కావటం లే. గన్నవరం పార్టీ ఆఫీస్ పట్టపొగలు ఆ కార్లు తగలబెట్టి లోపల ఉండే ఫర్నిచర్ని ధ్వంసం చేసి అక్కడ ఉండే వాళ్ళని అటాక్ చేసి, ఇది అందరు చూసిన, ఇది ఓపెన్ ఫ్యాక్ట్, కోట్ల మంది చూశారు. దాన్ని కూడా మీరు సమర్థించుకుంటే, ఆ రోజు నేనేమంటానంటే, పార్టీలు పక్కన పెడతాం, రాజకీయాలు పక్కన పెడతాం. అతను ఒక మృగంలాగా మాట్లాడితే ఆ రోజే మీరు యాక్షన్ తీసుకోండాల. టీడీపీ ఎమ్మెల్యే అయ్యి, తెలుగుదేశం సీటు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యి, అతను ఏదో తెల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ప్రవర్తిస్తే మీరేం చేస్తున్నారు? అతను వాడిన భాషకి మీరు ఏం చేసి ఉండాలా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సీనియర్స్ అసెంబ్లీలో నవ్వుకున్నారు కదా వ్యాఖ్యలు చేస్తుంటే, వారించడం పక్కన పెడితే. అసలు ఇప్పుడు ఇటువంటి వాళ్ళని, మత్స్యకారులు ఉన్నారు సముద్ర తీర ప్రాంతంలో, వాళ్ళకి పెద్ద కాపు, చిన్న కాపు, మధ్య కాపు వీళ్ళు ఉంటారు. ఎవరైనా దుర్మార్గం చేస్తే దురాయేస్తారు, గ్రామం అంతా వచ్చి అక్కడ కూర్చోవాలి. తప్పు చేసిన వాళ్ళు నిలబెడతారు. ఏదన్నా చిన్న కేసులు అయితే క్షమాపణ చెప్పిస్తారు, జులుమాల వేస్తారు. లేదంటే గ్రామ బహిష్కరణ చేస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బహిష్కరిస్తే అన్ని సంవత్సరాలు ఆ గ్రామంలో అడుగుపెట్టేది ఇట్లా. అటువంటి దానికి అర్హుడు వల్లభనేని వంశీ. మేమైతే అప్పుడే జీర్ణించుకోలేకపోయినాము, మా వల్ల డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. అతను మాట్లాడిన తీరు, నేను అంటే ఆ తర్వాత కూడా బాబు గారి గురించి లోకేష్ ఏదో ఉడకబెట్టిన నాగడ దుంప ఊతగొట్టం ఏందో మేకకి చాలా అన్నారులేండి. బాబు గారి వయసు ఎంత, నువ్వెంత, నీ స్టేచర్ ఎంత? ఇప్పుడు కాళ్ళ కాడ బతికినోడివి, ఆ పార్టీలో నాయకులు కాళ్ళ దగ్గర బతికి ఒక ఎమ్మెల్యే అయితే పార్టీ మారి వాడిన భాష ఏంటి? ఇప్పుడు మీరు మధ్యాహ్నం మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళు శిక్షించాలి, ఇలాంటి అది క్రూర మృగం అన్న తర్వాత బయట వాళ్ళు ఎక్కడో కాదు, తల్లి చెల్లి శిక్షించాలి అని. ఇవాళ వాళ్ళ భార్య కాసేపటి క్రితం మాట్లాడుతూ, అసలు ఈ అరెస్ట్ అక్రమం, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు, నన్ను ఆపేశారు, మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నారు, అసలు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతాం ఎఫ్ఐఆర్ లేకుండా అని. సో దానికి ఎట్లా చెప్పాలి? ఇంకా వైసీపీ వాళ్ళు చాలామంది అంటున్నారు, కానీ ముఖ్యంగా వారి భార్య అభ్యంతరం గురించి ప్రస్తావిస్తున్నాను. నేనేమంటానంటే, రాజకీయాలు, పార్టీలు, గెలుపులు, ఓటములన్నీ పక్కన పెడతాం. ఈవెన్ ఒక పేదలు ఉండే కామన్ మ్యాన్ కూడా
ఇటువంటి భాష వాడు. నేను ఆ తల్లిని అడుగుతా, నేను ఒకటే మాట అన్నా, ఉమ్, మీ ఇంట్లో వాళ్ళైనా, మీకు బిడ్డలు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, అన్నదమ్ముళ్ళు ఉండరు, అతను వాడిన భాష మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఉమ్, మీరు అతన్ని అసలు ఇంట్లో అడుగు పెట్టనీయకుండా చేయాలా, బహిష్కరించాలా? ఎందుకంటే మీకు కుటుంబ సభ్యులు ఉండరు, ఉమ్, ఇంకెవరైనా ఇప్పుడు ఆమె ఏదో మాట్లాడిందని మీరు చెప్తుండారు అక్రమ అరెస్ట్ అని. అవును. నేను అడుగుతున్నాను, అమ్మా మీ ఆయన మాట్లాడిన భాష కరెక్ట్ అని చెప్పి రిపీట్ చేయి, నువ్వు ఉమ్, చేయము, నువ్వు చూస్తాం ఏమంటారో రాష్ట్రంలో ఉండే మహిళలు. అవును. అది దుర్మార్గం, అతను వాడిన భాష దుర్మార్గం, ప్రవర్తన దుర్మార్గం. ఇప్పుడు అక్కడ ఒక ఆఖరికి ఇతను చేసిండే దుర్మార్గాలు, చార్లెస్ శోభరాజ్ పేరు గుర్తుకొస్తుంది, ఇతని ఫేస్ చూస్తే చార్లెస్ శోభరాజ్ గుర్తుకొస్తాయి. ఎందుకు అతనితో పోల్చారు? మధ్యాహ్నం కూడా అనుకున్నాను నేను, మీరు అతనితో పోల్చారు. అంటే ఇప్పుడు 16,000 మంది ఆ గోల్డ్ చైన్ కంపెనీ అదేదో పేరు ఉంది, ఉమ్, దాంట్లో మోసపోతే నువ్వు వాడిని సపోర్ట్ చేసావు. 1,000 మంది మునిగిపోయిన వాళ్ళని వదిలేసేసి కంపెనీని సపోర్ట్ చేసి 40-50 కోట్లు లంచం తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేసావు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది రైట్. ఓపెన్ ఫ్యాక్ట్. నువ్వు తొడలు తట్టి నానా ఘోరమైన భాష వాడేవు వైసీపీ అధికారం ఉన్నప్పుడు. ఫస్ట్ రౌండ్ ట్రైలింగ్ బిహైండ్ వెనకబడ్డావు, ఫస్ట్ రౌండ్ పారిపోయినావు. అవును. అంత పిరికి బందివి, నీకెందుకు అంత భాష? ఆ భాష ఏంటి? నువ్వు పిరికోడివి, ఆఖరణ యుఎస్ లో వీసా కోసం ప్రయత్నం చేసినోడివి, మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేదానికి దమ్ము లేనోడివి. అంటే 8 నెలలు మీరు సైలెంట్ గా ఉన్నారు, ఇంకేం పర్వాలేదు అనుకున్నారు తిరిగి వచ్చాడు. ఆఖరణ నిన్నేంటి ఈరోజు ఏంటి, ఆ కుర్రోడు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ కంప్లైంట్ ఇచ్చాడు గన్నవరం సత్యవర్ధన, అతన్ని తీసుకొచ్చి బెదిరించి కోర్టు దగ్గర డ్రాప్ చేసిపోయింది ఎవరంటే వల్లభనేని వంశీ. ఇప్పుడు వీళ్ళు అదే అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు, అతను కేసు తీసుకున్నాక అసలు ఎలా అరెస్ట్ చేస్తారు, వాపస్ చేసుకుంటారు?